పచ్చకూటమి ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీ గెలుపును అడ్డుకోలేరని తేల్చి చెప్పారు హోంమంత్రి తానేటి వనిత. గోపాల్పురం నియోజకవర్గంలో తాను భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను అడ్డుకుని పేదలకు చంద్రబాబు ఎంతో ద్రోహం చేశారని ఆమె మండిపడ్డారు. మా యువత కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అందరూ కూడా ప్రచార కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా ఇది ప్రచార కార్యక్రమంలా ఉండట్లేదు, విజయోత్సవ ర్యాలీలా ఉంటున్నాయి. అలా ప్రజలందరూ ఈ రోజున జగనన్నకి ఎలా ఓటేయాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అలాగే మా నాయకులు కూడా ఈ రోజున విజయోత్సవ ర్యాలీలు చేయడానికి ఫిక్స్ అయిపోయి ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా నన్ను ముందుండి వెన్నంటుండి నన్ను నడిపిస్తున్నారు. ఈ రోజున ప్రజల్లో జగనన్నకున్న ఆదరణ, అభిమానం, ప్రేమ తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ సంక్షేమ పథకాలన్నింటినీ అడ్డుకుంటూ మళ్ళీ జగనన్న మీదే బురద జల్లే కార్యక్రమం చేపట్టడం అనేది చాలా దారుణం. కానీ ప్రజలు మాత్రమే ఎక్కడా కూడా మోసపోయే పరిస్థితి లేదు. జగనన్న మీద వాళ్ళకి పూర్తి నమ్మకం ఉంది. జగనన్న మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగుతాయనే నమ్మకంతో వాళ్ళంతా కూడా జగనన్నకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో గత ప్రభుత్వాలు చేయలేక చేతులెత్తేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కేవలం 5 ఏళ్లలోనే పూర్తి చేశామన్నారు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్. మెడికల్ కాలేజీ సహా అనేక సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. సరే, ఈరోజు ఏ గ్రామంలో సరే బ్రహ్మాండంగా, ముఖ్యంగా మహిళలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు మాకు అందరూ కూడా. ఎందుకంటే ఎంతో గౌరవిస్తున్నారు, హారతలు ఇస్తున్నారు. దాని కేవలం జగనన్న పథకాల వల్ల ఈరోజు చూస్తే ఏ గ్రామంలో సరే 100% మహిళలందరూ కూడా జగనన్న నాయకత్వాన్ని కోరుకుంటా, పార్టీలతో సంబంధం లేకుండా ఏదైతే 5 సంవత్సరాల కాలంలో జగనన్న ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. అందుకని ఈరోజు మహిళలందరూ కూడా గతంలో వేరే పార్టీలు చేసినప్పుడు కూడా ఈసారి జగనన్న మనకు పథకాలు ఇచ్చారు కనుక జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం, మళ్ళీ ఈ పథకాలన్నీ కూడా కొనసాగిస్తారనే ఒక నమ్మకంతో జగనన్న మరి దాని మీద నమ్మకంతో ఈరోజు మమ్మల్ని బ్రహ్మాండ మెజార్టీతో గెలిపిస్తారండి. ఈరోజు చివరి దశకు వస్తుంది, రేపు ఎల్లుడితో మరి కార్యక్రమం కూడా ముగింపు వస్తుంది కనుక ఎట్టి బస్సులు కూడా ఇప్పుడు ఈ రోజే సరఫరా వస్తే మరి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఈరోజు పార్టీలోకి జాయిన్ అయ్యి నిజంగా మాకు చాలా శుభసూచకంగా మనం భావిస్తున్నాం. ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో 30,000 పైగా మెజార్టీతో జగనన్న మరి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పగలిగే వ్యక్తి చంద్రబాబుని అన్నారు పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ. అమలు సాధ్యం కాని హామీలిచ్చి ప్రజల్ని మరోసారి మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని, కానీ ఆయన్ను నమ్మే పరిస్థితి లేదన్నారు. పలమనేరు మండలంలో వెంకటేగౌడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల్లో మంచి స్పందన అయితే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ 5 సంవత్సరాల్లో ప్రతి కుటుంబాన్ని కూడా సంతోషంగా పెట్టాయనేది మాత్రం వాస్తవం. ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడం ఒకటే, గతంలో ఎవరూ చేయలేనటువంటి మా కుటుంబానికి, అంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా మా కుటుంబానికి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఖచ్చితంగా మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం, పలమనేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని స్వచ్ఛందంగా మహిళలు, వృద్ధులు, యువత అందరూ కూడా, రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా జరగబోయే 13వ తేదీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారనేది మాత్రం వాస్తవం అని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వేగాన్ని పెంచారు. గడప గడపకు తిరుగుతూ సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రజల నుంచి తమకు అపూర్వ స్వాగతం లభిస్తుందని, మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్తూ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మేము వెళ్ళేటప్పుడు జనం చాలా సంతోషంగా ఉండి ఘనస్వాగతం పలికి హారతలు పెట్టి బొట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది బాబు, మేము చాలా సంతోషంగా ఉన్నాము. ముఖ్యంగా వారు పిల్లలు మా చదువులు ఆయన చదివిస్తున్నారు, అలాగే మా ఆరోగ్యం పట్ల మొత్తం వారే చూసుకుంటున్నారు, అలాగే సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి, పరిపాలన బాగుంది. ఇలాంటి పరిపాలన ఇంతవరకు ఎవరు చేయలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేమే ఓటేస్తాం, మీరు రాకపోయినా మేము ఓటేస్తాం అని చెప్పే విధంగా ప్రజలు ఉన్నారు. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని, ఆయనకు మద్దతుగా యాంకర్ శ్యామల విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు.
నందివాడ మండలంలో ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. గుడివాడ గడ్డ అంటే కొడాలి నాని అడ్డా అని ఎందుకంటారో ఇప్పుడు ప్రత్యక్షంగా చూశానంటున్నారు శ్యామల. గుడివాడలో ప్రజాస్పందన చూస్తే వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం చేయాల్సిన అవసరమే లేదంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడిపోతారంటున్నారు శ్యామల. పిఠాపురంలో వంగా గీత గారి గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది ఎప్పుడో. ఇది కేవలం ఇప్పుడు నేను ఇవాళ ప్రచారంలో జాయిన్ అవ్వడానికి కానీ ఆర్ ఇప్పుడు మళ్ళీ వచ్చామని కలవడానికి కానీ ఇంకొంచెం ప్రయత్నం ఏమిటంటే ఒక భారీ మెజారిటీ కోసం అంతే. ఎందుకంటే గెలిచేది మాత్రం ఆవిడే. వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం జనాల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీ. ఇది మన పార్టీ. దీనికి ఎటువంటి పార్టీలతో పొత్తులు అవసరం లేదు, ఎటువంటి పార్టీలతోని లొసుగులు అవసరం లేదు. మన ధ్యేయం ఒకటే, ప్రజలకి మంచి జరగాలి, ప్రజలకి సంక్షేమం జరగాలి. ఇవాళ ఆ కూటమి దయ వల్ల ఇంత మండు టెండలో, ఇంత ఉక్కలో పాపం పండు ముసలి వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారండి. కడుపు మండిపోతుంది చూస్తుంటే. ఆ మంటనంతా మీరు ఓటుగా మార్చి వైసీపీని గెలిపించాలి, జగనన్నని సీఎం చేయాలి. సీఎం జగన్ అమలు చేసిన పథకాలతో చిత్తూరు జిల్లా కుప్పం వాసులు చాలా ఆనందంగా ఉన్నారని జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు అన్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భరత్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కుప్పంలో ప్రచారం నిర్వహిస్తున్న జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కుప్పం ప్రజలు చంద్రబాబుకి ఓటమితో బై చెప్పేనున్నారని జోస్యం చెప్పారు శ్రీనివాసులు. నామినేషన్ ఇస్తే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో పోయి ఓటుని అడిగినటువంటి దాఖలాలు ఈ 30 సంవత్సరాల్లో లేదు. కానీ ఈసారి ఖచ్చితంగా ప్రతి వార్డు పరిధిలోన 100 మనిషి ఇంటింటికి వెళ్ళి ఓటు అడుగుతున్నారు. ఆ పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరత్ కల్పించారు. ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఆ భయభ్రాంతులు వాళ్ళు గురయ్యారు. మనం ఖచ్చితంగా గెలవబోతున్నాం. అన్నమయ్య జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేశారు. సంక్షేమ పాలనను అందించిన వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు భారీ మెజార్టీ అందించాలని కోరారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకి సంక్షేమ పథకాలు అందాలంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో కూడా మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రతి ఇంటికి ఉచితంగా మంచినీటిని అందిస్తామన్నారు కేతిరెడ్డి. తన పార్టీలో గెలిచిన కౌన్సిలర్లను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంతలో పశువులను కొన్నట్లు కొన్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కూడా మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మెజార్టీ అందించాలని కోరారు. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎర్రదొడ్డి, చిల్లబండ గ్రామాల్లో కోట్ల హర్షవర్ధన్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో వచ్చిన హామీలను 99% అమలు చేశామన్నారు ఆదిమూలపు సతీష్. వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటే మరింత సంక్షేమ పాలనను అందిస్తామన్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్,